చాటే మది నీవు కరుణను ఒలికే కథ నీవు. పాప డాన్స్ చేస్తుంది కాబట్టి మహిళలందరూ పైకి రండి, వేదిక పైకి రండి. ఏదంటే ఓకే మేడం. ఒక చేతులు ఒకరు పట్టుకొని మేడం మాట్లాడు. వేరే వేరే ఓకే మేడం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ జయ జయ శుభకర వినాయక శ్రీకాళి చూడండి. ఓకే మేడం, ఇక్కడ మేడం మేడం ఇటు. ఓకే మేడం. మేడం అలా కాకుండా ఒకరాండి ఒకరు పట్టుకోండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. మేడం కుత్తెంకి ఓకే.
జరుగుతుంది మనకు. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళ అంటే ఒక శక్తి, మహిళా శక్తి. మహిళ అంటే ఒక హృదయకున్నంత సహనము, ఓర్పు ఒక మహిళకు ఉంటుంది. స్త్రీ శక్తి, స్త్రీ లేనిదే ఏది లేదు, సృష్టి లేదు. సృష్టిలో సగభాగం స్త్రీ. ఆ స్త్రీ ఏ దాంట్లో అయినా పాల్గొంటుంది, దాంట్లో అయినా రాణిస్తుంది. ఈ రోజు మనకు ఒకనాడు, ఆ రోజు నాడు రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి మన దేశం కోసం పోరాటం చేసిన వీరమాతలకి వందనాలు. పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఆ పురుషుడు ఏ పని చేయాలన్నా ఇంట్లోకి వచ్చి ఒక మాట, ఒక భార్యను అడిగి ఏం చేద్దాము అని ఒక మాట అడిగి తను బయటికి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు తన పని ఎంతో సక్సెస్ గా చేసుకోగలుగుతాడు. ఎలాంటి గొడవలున్నా, మనకు భార్య భర్తల మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు ఉన్నా, ఏమి చేసినా మనము మళ్ళీ నెక్స్ట్ డే ఒకటైపోయి ఆ కుటుంబాన్ని సర్దుకుంటూ భార్య భర్త కుటుంబాన్ని, ఆ కుటుంబం తర్వాత గ్రామాన్ని, గ్రామం తర్వాత దేశాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళే ఒక స్త్రీ. ఎక్కడైనా సరే స్త్రీ సలహా లేనిది పురుషుడు ఒకటి చేయలేడు, పురుషుడి సలహా లేనిది స్త్రీ చేయలేదు. ఇద్దరు కలిసి చేస్తేనే అది ఏదైనా ఒక సమస్య కానీ, ఒక ఏదైనా కానీ అది ముందుకు వెళ్తుంది సమాజంలో. అలాంటిది ఇలా స్త్రీ శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒక మహిళ అమ్మ ఇంట్లో ఏమి లేకున్నా కూడా ఉపవాసం ఉండి, తన ఉపవాసం ఉండి కూడా పిల్లలకి కొన్ని చాలా నూకలు ఉంటే కూడా ఆ నూకలని అమ్మని కాసి కుటుంబానికి, పిల్లలకి భర్తకు పెట్టి, తనకు లేకున్నా పక్క వాళ్ళు అడిగితే నేను తిన్నాను అని తను చెప్పుకుంటుంది. అలాంటి సహనం ఉన్న స్త్రీమూర్తి ఈరోజు అలాంటి ఉత్సవం జరుపుకుంటున్నాం మనము. ఒక మహిళ చేయలేదంటూ ఏమీ లేదు. ఒక పైలట్ ఈ రోజులలో పైలట్ నడిపిస్తుంది, బస్సు డ్రైవర్ గా ఉంది, ఆర్టీసీ డ్రైవర్ గా ఉంది, ఆటో డ్రైవర్ గా ఉన్నారు, పెట్రోల్ బంకులో డ్రైవర్ గా ఉన్నారు. ఏ రంగంలోనైనా ఈ రోజు స్త్రీ లేకుండా జెంట్స్ మీద ఆధారపడటం లేదు. ప్రతి స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా చేసుకోవాలని తను అనుకుంటుంది. కాబట్టి చాలా మంది బయటకు వచ్చి మహిళలు వాళ్ళ సొంతంగా పనులు చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారు. వంటకు సపోర్టింగ్ గా చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక పొలంలో కానీ, ఆ పొలంలో రాణించి ఒక స్టేజ్ మీద ఒక స్త్రీ మాట్లాడుతున్నారు అని అంటే ఆమె కృషి ఎంతో ఉంటుంది. దాని వెనకాల ఎన్నో కష్టాలు కనపడతాయి. స్టేజ్ మీద మైకు పట్టుకున్నప్పుడు ఆ మైకు పట్టుకున్న స్త్రీనే ఎదురుగా కనపడుతుంది, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది ఎవరికి తెలియదు. ఆ ఎంతో కష్టపడితే కానీ ఈ రోజు స్టేజ్ మీదకి రావు. ఎంతో మంది ఒక సమాజాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి అంటే ఎంతో మంది వెనకకు లాగాలని చాలా మంది చూస్తారు. ప్రోత్సహించే వాళ్ళు 10 మంది ఉంటే వెనక్కి లాగే వాళ్ళు 90% ఉంటారు. కానీ వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు కదా అని మనం బాధపడితే మనం ముందుకు పోలేము. ఎవరు అనుకున్నా ఏం చేసినా కూడా మనం చెయ్యాలనుకున్నప్పుడు మనం రైట్ ఆర్ రాంగ్, ఆ రైట్ మన నిర్ణయం మనం తీసుకున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దీనితోటి మనకు చాలా ధైర్యం వస్తుంది. భారతి గారిని అబ్బో ఈమె చాలా అందంగా తయారై బయటకు వస్తుంది, ఈమె ఎప్పుడు ఏమి పని చెయ్యదు అని చాలా మంది అనుకుంటారు. కానీ నా వెనకాల నేను పడ్డ శ్రమ చాలా ఉంది. ఒక 30 సంవత్సరాల నుంచి నేను మా పిల్లలు 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మాకు ఇక్కడ స్కూళ్ళు లేవు కాబట్టి. తర్వాత అలా స్కూళ్ళను పొద్దున 4 గంటలకు లేచి వాళ్ళ స్కూళ్ళకి రెడీ చేసి స్కూల్ పంపించి 6ంటికి నేను సైతోషాల బస్కి కొట్రగేట్ కాడ 8ంటికి దిగి లేబర్ని తీసుకొని బావి దగ్గర పనిచేసి మళ్ళీ 6 గంటలకు నేను కొట్రగేట్ బస్కి 8ంటికి కల్లా హైదరాబాద్లో దిగి నా పిల్లల్ని చూసుకొని ఇట్లా ఒక 20 years నేను వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు ఇలా నేను మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి నేను అగ్రికల్చర్
సరే కాబట్టి చేసుకుంటూ నన్ను నా కుటుంబాన్ని నడిపించాను. ఇంకొకటి 15 years నేను దిల్సుఖ్నగర్ తిరుమల ఇంట్లో 2 బోటికలు పెట్టి ఒక జీవనాధారం లేని స్త్రీలకు భర్త తాగుపోతాయో, భర్త హస్బెండ్ లేకనో, పిల్లలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉండే స్త్రీలు నా దగ్గరికి వచ్చి ఇలా అట్లా నాకు కష్టమైపోతుంది అన్నప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ కోసం నేను 2 బోటికలు పెట్టి 2 బోటికలను 15 years బోటిక్స్ నడిపించడం జరిగింది. అప్పుడే ఆ బోటిక్ నడిపించడం టైంలోనే కమల గారు, సుధీర్ రెడ్డి కమల గారు వాళ్ళు కూడా ఆ కాలనీలో ఉండేవాళ్ళు. మాకు అప్పుడు పరిచయం అన్నమాట. అప్పటి నుంచి కూడా నేను ఇప్పటికి కూడా పొలంలోకి వెళ్తాను, పనులు చేసుకుంటాను. పొలంలో అవసరమైనప్పుడు నేను కూడా పని చేస్తాను. ఏ సమాజంలో ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండగలుగుతాను. ఈ రోజు నా పిల్లలు సెటిల్ అయిపోయారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి నా వంతు సహాయంగా నేను సమాజానికి ఏదో కొంచెం చెయ్యాలి, సేవా భావనతో చెయ్యాలి అనుకొని నేను బయటికి రావడం జరిగింది. ఏ అనాథాశ్రమంలో కానీ, ఎవరి పెళ్ళిళ్ళు అయినా కానీ, ఎవరికి ఎంత ప్రాబ్లం అయినా కానీ నేను ఇప్పటి వరకు చాలా మందికి సహాయం చేశానని ఎక్కడ నేను చెప్పుకోలేదు. ఇలాగే మీరందరూ కూడా, మహిళలందరూ కూడా మనం ఇంటి వరకే కాకుండా ఒకరు ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళకు సపోర్టింగ్ గా ఉంటే మనం వాళ్ళని ముందుకు నడిపించాలి. మనం కూడా ఖాళీగా అనేది ఉండకుండా టాలెంట్ ఉంది, అందరికీ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అనేది మనం బయటకు తీసుకొని చూపించుకోవాలి. ఒకరికి ఒక రంగంలో ఉంటుంది. ఒకరు టైలరింగ్ కావచ్చు, ఒకరి విద్య కావచ్చు, ఒకరి బ్యూటిషియన్ కావచ్చు, ఏదైనా సరే అది పనితనము, వాళ్ళ టాలెంట్ అట్లా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంట్లో కూర్చునే స్త్రీ కంటే బయటికి వెళ్ళి ఇంట్లో కుటుంబాన్ని చూసి బయటికి వెళ్ళి పని చేసే స్త్రీనే చాలా గొప్పది. పద్మారెడ్డి గారిని మనకి భారతిరెడ్డి గారు చెప్పినట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8కి మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. అయితే మనం అసోసియేషన్ స్టేట్ ఆధ్వర్యంలో, స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మనకి 3వ తారీఖు పిఎంఆ కన్వెన్షన్లో జరుపుకోవడం జరిగింది. తెలుసా మీ అందరికీ? చూసారా? కనీసం వచ్చిన వీడియో కానీ కూర్చుంటాము. అలా జరగడం జరిగింది. తర్వాత ఇక్కడ భారతిరెడ్డి గారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మెయిన్లీ గోరెంటాక్ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత బతుకమ్మ నాగంకమ్మలో చేయడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఇక్కడ తనకి ఫీవర్ వచ్చింది. యాక్చువల్లీ నేను చెప్పాను, మనం అక్కడ బాగా చేసాం కదా, వద్దులేంటి ఇక్కడ మీరు ట్రైన్ అవుతారా, హెల్త్ కూడా బాగాలేదు కదా, ఇంకేం తీసుకుందామని చెప్పాను. అయినప్పటికీ తను అలా కాదు, మనం చేయాల్సిందే అని చెప్పి వెంటనే హాస్పిటల్ నుంచి నేను ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను, చేస్తానని చెప్పి ముందుకు రావడం, ఇంత బాగా అరేంజ్ చేయడం, నిజంగా తనలో ఉన్న ఒక పట్టుదల, ఏదో ఒకటి చేయాలి. మహిళా ఉమెన్ అంటే మనం ఏదో ఒకటి చేయాలి. మనం చేస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ ఇంత కష్టపడి తను చేస్తుంది. మనం కనీసం అటెండ్ చేయడానికి కూడా కొంతమంది రోజు ఆలోచించే పరిస్థితిలో, ఇబ్బంది పడే పరిస్థితిలో, ఇంట్లో నుంచి బయటకి రావాలంటే ఆలోచించే పరిస్థితిలో అందరూ ఉంటున్నాము. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుంది అంటే, మాకేమొస్తుంది ఆ ప్రోగ్రామ్కి వెళ్తే, వాళ్ళకే వస్తుంది కదా పేరు, మాకేమొస్తుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమొస్తుంది అంటే దానివల్ల ప్రతి ఒక్కరు దేవర్ వచ్చిన ఫస్ట్ రోజే స్టేజ్ మీద ఉంటారు. ఆ స్టేజ్ మీదకి రావాలి అంటే దానికి మన వంతు కృషి, పట్టుదల, మనం చేయాల్సిన పనులు, కార్యక్రమాలు, మన సెల్ఫ్ రికగ్నైజేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఒక అడుగు బయటికి వేస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఆలోచన వస్తుంది. ఈరోజు మనకి ఈ ఫోటోస్ లో పైన 10 మంది ఉన్నారు ఇక్కడ లోకల్. 10 మంది కనీసం మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. ఎవ్రీ 10 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ కి చెప్పినా 100 మెంబర్స్ ఈజీగా అయిపోతారు. సింపుల్ లాజిక్. మన ఇంటి పక్కలకు, ఇంటి చుట్టాలకు, మన ఫ్రెండ్స్ కి, మన చుట్టాలకి తెలియజేయాలి. టైం తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.
ఏం చేస్తున్నాం మనం ఆ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ అనిపించేది. ఫస్ట్ టైం చేసినప్పుడు మేము అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఎన్నో చేసి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాము. ఈరోజు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నల్లకొట్టులో పెట్టడం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇది నాట్ ఈజీ, చిన్న విషయం కాదు. పొలిటికల్ పార్టీస్ కూడా సాధ్యం కాని విషయం. అలాంటిది మనం ఇంతగానో మనం చేసుకుంటున్నామంటే టైం ఇచ్చి వాళ్ళను ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలి. మాకు ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్తే రాదు ఎవరు. ప్రోగ్రామ్ ఉంది మీరు వచ్చేసాను అంటే రాదు. లేడీస్ కాబట్టి వాళ్ళకి ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎలా అయితే ఇంట్రెస్ట్ కావాలి, ఏ టాపిక్ మీద వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఏ టాపిక్ మీద డైవర్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉంటాయి. తంబోలా ఉంటుంది, తర్వాత కిడ్స్ ఉంటాయి, మన గేమ్స్ ఉంటాయి, ఆఫ్టర్ లంచ్ గేమ్స్ ఉంటాయి, తంబోలా ఉంటుంది, కిడ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంత బాగా తన ఏజ్ తను ఈ మాత్రం చేయడం అనేది నిజంగా నేనైతే చాలా హ్యాపీగా చెప్తున్నాను. చాలా ఫ్రెండ్స్ కానీ దానికి మనం కూడా సపోర్ట్ చేయాలి. మనం కూడా అంశాలు మనం బయటకి పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. ఇంట్రెస్టింగ్ గా మనం వచ్చారు. సరే వస్తారు టీమ్స్ ఆడతారు, 100 మందిలో ఒకరికో ఇద్దరికో టీమ్స్ వస్తాయి, అది కామన్. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది, ఆ గ్యాదరింగ్ వల్ల ఆ కమ్యూనికేషన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. మనం అందరం కలిసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంట్లో అందరికీ సేమ్ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి కిట్టి పార్టీ పెట్టుకోవాలని ఉంటుంది, కొంతమందికి ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఫ్రెండ్షిప్ కావాలని ఉంటుంది. ఇలా ఎన్నో అంశాలకు ముడిపడింది ఈ కలయిక. అందుకనే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఇది ఎండ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ కార్యక్రమాన్ని ముందు చాలా బాగా అద్భుతంగా చేసే విధంగా మీరు ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ అంతమందికి ఒక్క రెడ్డి కమ్యూనిటీలో ఉన్న ఒక్క ఉమెన్ కూడా వదలకుండా మీరు రీచ్ కావాలి. ప్రతి ఒక్కరికి మన వాయిస్ ద్వారా వెళ్ళాలి, ఫోన్స్ ద్వారా వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్కరు చేస్తే నెక్స్ట్ టైం చేయడానికి నిండే విధంగా ఖచ్చితంగా ఉంటుందని నేనైతే గ్యారెంటీ ఇస్తాను. కాబట్టి దానికి ఇప్పుడు ఇందులో 10 మంది ఉన్నారు. 10 మంది ఒక్కొక్కరు తమ్ముళ్ళు ఆడిపోయచ్చు, ఒకరు ఇంకో గేమ్ ఆడిపోయచ్చు. దానికి సంబంధించిన పబ్లిక్ వచ్చినప్పుడు స్పాన్సర్స్ వాళ్ళే వస్తారు. పబ్లిక్ వస్తే స్పాన్సర్స్ వస్తారు. అలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు తీసుకురాగలిగితే మనం కూడా ఒక లీడర్లం అవుతాం. అప్పుడు ఒక పెద్ద రాజకీయ పార్టీస్ ఎవరైనా సరే మనం చూసే విధంగా ఉంటుంది. అప్పుడు అదే పిల్లలు ఎవరు యాక్టివ్ ఉన్నారు అని చెప్పి దాంట్లో మనకు ఈరోజు మనకు 33% రిజర్వేషన్స్ ఉన్నాయి ఉమెన్కి. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఎవరో మనం ఇంట్లో ఉంటే తీసుకొచ్చి మనకు టికెట్ ఇస్తారు అంటే అది అబద్ధం. ఎంతో కొంత మన ఎఫర్ట్ ఉండాలి. మనం కొంచెం సోషల్ యాక్టివిటీస్ లో ఇలాంటి వాటిలో మనం ఉన్నాము అన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి అట్రాక్ట్ అవుతారు, మనల్ని రికగ్నైజ్ చేస్తారు. మన రికగ్నైజేషన్ ని మనం తెచ్చుకోవాలి. మనం చాలా చెప్తూ ఉంటాము, చాలా మంది అంటూ ఉంటారు మహిళా దినోత్సవం రాగానే మహిళా సాధికారత అన్ని రాజకీయ పార్టీలో ఉన్న లీడర్లు మహిళలకు 10 మంది ముందు కూర్చోగానే మహిళా సాధికారత అంటారు. కాకపోతే మహిళా సాధికారత అంటే ఏంటి అనే ఒక క్లారిటీ మాత్రం ఎవరి దగ్గర ఉండదు. మహిళా సాధికారతని ఎలా సాధించాలనేది తెలియదు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, సామూహిక గెట్ టుగెదర్ వల్ల మనం ఖచ్చితంగా మహిళా సాధికారత సాధించుకోగలం. నెక్స్ట్ టైం ఇదే హాల్లో మీరు ఒక ఎగ్జిబిషన్ ని చేసే విధంగా మనం ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఉన్న చిన్న బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు కదా, ఇళ్ళలో సాయంత్రం కొనే వాళ్ళు కావచ్చు, గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళందరినీ మనం ఒకసారి ఇట్లా ఎగ్జిబిషన్ ఇప్పుడు కూడా మీరు పార్టీలో హాస్పిటల్లో ఉంది కాబట్టి నేను కూడా పార్టిసిపేషన్ చేయలే కాబట్టి కొన్ని ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకుంటే కొంతమంది మనం ఇట్లా చేస్తుంటాయి. వాళ్ళతో కొంతమంది రావడం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగానే మహిళా సాధికారత మనం సాధించగలమంటే నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి నెక్స్ట్ టైం కి మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం మహిళా దినోత్సవం అరేంజ్మెంట్స్ లో మాత్రం ఎదుర్కోవాలి. ఇదైతే నేను పక్కా చెప్పగలను. నెక్స్ట్ టైం కి మనం అందరం చాలా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాన్ని జరుపుకుందామా? ఇక్కడే ఇదే వేదిక పైన జరుపుకోవాలి కదా. ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది ఇప్పుడు చెప్పిన దానికి అగ్రి అవుతారు చూద్దాం. నెక్స్ట్ టైం మొత్తం హాల్స్ పెట్టాలి, స్టాల్స్ పెట్టాలి,
ఓన్లీ టేబుల్స్ వేసి స్టాల్స్ ఇవ్వచ్చు, డబ్బాలో పెట్టాలి. ఇవన్నీ చేయడం వల్ల మిగతా వాళ్ళను అట్రాక్ట్ చేస్తాం. తర్వాత అయ్యారు మన వద్దనే వస్తారు, మనం చెప్పనవసరం లేదు, అప్పుడు వాళ్ళే వస్తారు. ఇంత బాగుంటుంది ఇక్కడ, వాళ్ళని అట్రాక్ట్ చేయగలగాలి. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఈనాడు ఇక్కడికి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ కలవడం ఇది వితౌట్ టైం ఐ థింక్ మూడోసారి కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ భారతి రెడ్డి గారు, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు థ్యాంక్ యూ. ఫోర్ టైమ్స్ అంట మా లావణ్య చెప్తుంది. వేదిక పైకి రావాలి. కమిటీ మెంబర్స్ రండి పైకి వచ్చి మీరు కూడా వాయిస్ ఇవ్వాలి. రండి జ్యోతి, లక్ష్మి, లక్ష్మి జనరల్ సెక్రటరీ, ప్రతిభ ట్రెజరర్ కమిటీ మెంబర్, మమత జాయింట్ సెక్రటరీ కమిటీ మెంబర్, శ్వేత ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమిటీ మెంబర్, జ్యోతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమిటీ మెంబర్, వార్డు కౌన్సిలర్ కలవకుర్తి వార్డు కౌన్సిలర్, బీజేపీ చైర్మన్గా శ్రీలత ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమిటీ మెంబర్, స్వాతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమిటీ మెంబర్. అందుకే నేను హైదరాబాద్ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను. పద్మారెడ్డి గారు నన్ను ఒక 4 years నుంచి నా వెనకాల పడి మీరు ఉండండి ఉండండి అంటే ఉండను అని నేను ఒక 1 year సతాయించడం జరిగింది. నేను ఉండను అని తర్వాత తను నన్ను ఎన్నిక చేసింది. నా పనులను చూసి నేను అందులో పెరిగి ప్రోగ్రామ్స్ పాడడం కావడము అవన్నీ నా టాలెంట్ చూసి మీరు ఉండండి అని విజయ ఆంటీని ఉంచుదాము అంటే ఆ విజయ ఆంటీ తప్పించుకొని భారతిని పెట్టు, భారతి బాగా చేస్తుందని విజయ ఆంటీ తప్పడం వల్ల నన్ను తీసి ఆంటీకి థ్యాంక్ యూ. తను ఆ రోజు అప్పటిచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఏ ప్రోగ్రాము చేయకుండా ఆగలేదు. అయితే తను చేసినాక నాకు సపోర్టింగ్ గా మెంబర్స్ కావాలి, నాలుగా చేయాలి అనుకునే వాళ్ళతోటి నేను కమిటీ కావాలి అని అనుకున్నాను. కానీ నాకు అండర్స్టాండింగ్ గా ఉండే కమిటీ మెంబర్స్ నాకు కొంచెం దొరకలేదు. అంటే ఉన్నారేమో, కాకపోతే నాకు కొత్త కాబట్టి నేను కొన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉండి రావడం వల్ల నాకు లోకల్లో అంతా కరెక్ట్ గా నేను కూడా ఎవరికి తెలియదు కాబట్టి నాకు టైం పట్టింది నాకు కమిటీ మెంబర్స్ తెలుసుకోవడానికి. ఇప్పుడు మొన్నటి వరకు ఒక 3 కమిటీ మెంబర్స్ తోటి నేను పని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నాకు తోడుగా ఇప్పుడు ఇంతమంది నాతోని 10 members నా అక్క చెల్లెళ్ళు నాకు తోడైపోయారు. ఇప్పటి నుంచి మేము 10 members ఏకదాటి మీద ఒక మాట మీద ఉంది మేము ఇది నడిపియాలని మేము అనుకుంటున్నాము. అయితే వాళ్ళు కూడా ఏమడిగిందంటే నేను అడిగినప్పుడు నేను ఉంటానక్క మాకు పనులు ఉంటాయి కదా ఇబ్బంది అవుతుంది కొంచెం తర్వాత జాయిన్ అయితే కుదరము అన్నారు. కానీ ఆ దేవుడే వాళ్ళకు ముందు పుట్టించిందేమో నాకు సడన్ గా నిన్నటికి నిన్న వచ్చి అక్క మేము కూడా కమిటీ మెంబర్స్ ఉంటాము మమ్మల్ని మేము కూడా జాయిన్ అవుతాము అంటే మీరు జాయిన్ అయితే ఇంకా నాకు అంతకంటే సంతోషం లేదు అనుకొని నేను వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడం జరిగింది. సగం మంది నిన్ననే కొత్త కమిటీ, ఒక 4 మాత్రమే పాత కమిటీలో ఉన్న వాళ్ళము. విజయాన్ని వేదికపైకి రావాలి. లావణ్య గారు పైకి రావాలి. ఐడియాల గురించి మాట్లాడవలసిందిగా శ్రీరామ్ అందరికీ. నేను ఇక్కడే చదువుకున్నాను, మీకు అందరికీ తెలిసిన దాన్ని, మీకు అందరికీ తెలిసిన దాన్ని. నేనైతే మిమ్మల్ని అందరినీ ఇంతకుముందు కూడా చూశాను. మీకు నన్ను గుర్తుపట్టే మిమ్మల్ని అందరికీ గుర్తుపడతారు.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ కూడా మార్చి 8వ తారీఖు రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అయితే దాని గురించి మనకు అందరికీ కూడా మార్చి 8 వచ్చింది అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒకటి మాత్రం అందరికీ తెలుసు. అసలు ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం అందరం ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయం తెలుసా? 1966లో అనుకుంటా అమెరికాలో ఒక కంపెనీలో 260 మంది లేడీస్ ఖాళీ ఊడిదైపోయారంట వర్కర్స్. అక్కడ లేడీస్ వర్కర్స్ తో పాటు జెంట్స్ వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారంట ఆ కంపెనీలో. అది ఒక క్లాత్ స్టోర్ అంట. ఆ స్టోర్ లో జెంట్స్ ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ బట్టల వేడికి గాలి పొగ అంతా ఎక్కువై బయటికి వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న జెంట్స్ డోర్స్ కిటికీస్ అన్ని కూడా క్లోజ్ చేసిండ్రట. ఆ రోజు 266 మంది లేడీస్ చనిపోయిండ్రట. అసలు అప్పుడు ఒక పెద్ద సంచలనమైన వార్త 1966లో. అసలు అమెరికాలో పెద్ద లాంటి యుద్ధం లాంటిది జరిగిందంట. అంతమంది వర్కర్స్ లేడీస్ చనిపోతే ఎవ్వరు కూడా అడగలేదు, మాట్లాడలేదు దాని గురించి అని చెప్పేసి కొంచెం అందరు కూడా పక్క దేశాల వాళ్ళు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా చాలా విమర్శించడం జరిగిందంట. ఆ సారాంశం నుంచే మనకు మహిళా దినోత్సవం వచ్చింది. మనం ఈ రోజు అందరం కూడా మార్చి 8 వచ్చింది అంటే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వాళ్ళు ఆ రోజు త్యాగమూర్తుల 266 మంది త్యాగమూర్తుల ఫలితమే మనం ఈ రోజు ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. అది చాలా న్యూస్ అయింది, కాకపోతే నాకైతే రీసెంట్ గానే తెలిసింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ధనిక వాళ్ళు ప్రశ్నించరు అని చెప్పేసి ఆ రోజు చాలా క్వశ్చన్స్ వచ్చినాయంట. కానీ అదే ధనిక స్త్రీని బయటికి వచ్చి ప్రశ్నించడం జరిగింది, ఆ గవర్నమెంట్ ని నిలదీయడం జరిగిందట. స్త్రీమూర్తిలో ధనిక పేద అనేది ఉండదు. అమ్మ ఎప్పుడైనా ఎవరికైనా అమ్మ అమ్మనే. అమ్మ ప్లేస్ లో ఉన్నప్పుడు ధనిక పేద అట్లాంటివి ఏవి కూడా చూడదు. అమ్మ ప్లేస్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఆమె అమ్మ పాత్ర పోషించిన తర్వాతనే డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఆలోచిస్తుంది. ఆ రోజు అమెరికా ప్రభుత్వాన్ని అందరూ ప్రశ్నించడంతో మనకి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. థ్యాంక్ యూ. పద్మారెడ్డిని వేదికపైకి రాగలరు. My name is Vikarti. I am 5 years old. I am studying IIT. My hobbies are dancing, music, painting. Well, happy Women's Day, everyone. Thank you. జ్యోతి అని నా పేరు. అందరికి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. కానీ మార్చి మొత్తం కూడా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇంకా బాగా ఆనందంగా ఉంది. అయితే అక్క మమ్మల్ని రాత్రి జాయిన్ చేసింది అందరినీ. ఒక 4 మెంబర్స్ మేము రాత్రి జాయిన్ అయ్యాము ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా. ఒకవేళ ముందే మమ్మల్ని ఒక 10 రోజుల ముందే చేసుకుంటే ఇక్కడ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తుని ఇక్కడ హాల్ మొత్తం నిలబెట్టుకోవడం మేము ప్రయత్నం చేసే వాళ్ళమే. కాకపోతే అక్క మీరు చేయడం వల్ల మీరందరూ సపోర్ట్ గా ఉంటే మేము ఈ కార్యక్రమాలను ఇంకా ఎంతో పెద్దగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. మనందరం కూడా మీరు ఎక్కడ వెళ్తున్నారని అక్క ముందు తీసుకొచ్చింది మమ్మల్ని. ఈరోజు శ్వేత, నేను, శైలజ ఒక 4 మెంబర్స్ రాత్రి 7:30 మేము ఫోటోస్ పంపాము ఇక్కడికి. అప్పటికప్పుడు ఇక్కడ పెట్టేసింది అక్క. నేను ఇంకా వస్తారేమో అనుకున్నాను, ఇంకా తక్కువ మంది వచ్చారు. ఈ మహిళా దినోత్సవం మనకు ఎప్పుడో 1908లోనే తను ఒక క్లారా బెనిఫిట్స్ అంటామే దీనికోసం పోరాటం చేసింది. ఎందుకు అంటే తను చేసే అక్కడ పనివేళల్లో తగ్గించాలి అని, వేతనం సరిగా లేదు అని, నాకు ఓట్లు నాకు కావాలి అని 100 సంవత్సరాల కింద తను పోరాటం చేసి ఈ మహిళా దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే తన దృష్టి ఎంతగానో ఉంది. ఈ 100 సంవత్సరాల తర్వాత జర్మనీలో 2010లో మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించారు. 2011 నుంచి 1911
ఇంత మంచిగా చూసింది. ఇక్కడ అంతా ఆంబులెన్స్ వాళ్ళు చూస్తుంటే ఒక 1000 మంది వచ్చేటట్టుగా చేసింది. అయినా తనకు ఫీవర్ వచ్చిందంట, తనేమి ఎక్కడ వేయలేదు, ముందడిగి వేసింది. ఈ ఒక్క ముందడుగుని మనం 1000 ముందడుగులు తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద నూకల పద్మారెడ్డి అక్క చెప్పినట్టుగా మనం ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలని తమ్మోలని అట్లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి మహిళల యొక్క సంతోషాన్ని ఏ విధంగా అయితే మహిళలు సంతోషపెడతారో ఆ విధంగా మనం ఇక్కడ ఉత్సాహపరిచే కార్యక్రమాలు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిద్దామని ఇంకా కోరుకుంటున్నాం. మనం ఈ కల్పలో ఈ అక్క ముందు నాకు తెలియదు అసలు భారతి అక్క ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అక్కకు ఫస్ట్ ధన్యవాదాలు. మన అందరినీ ముందు తీసుకొస్తున్నది అక్కనే. ఈ అక్క వాళ్ళని ఎంతమంది రోజు చూస్తున్నామంటే ఇది అక్క వాళ్ళనే సాధిపోతుంది. అందరికీ అంతర్జాతీయ మహిళా చాలా ఒక్క రోజులో నేను ఒక్క రోజులోనే నేను మెహందీ ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు నాకు నేను 50 మెంబర్స్ తోని నేను అనుకుంటే నాకు ఆ రోజు 100 మెంబర్స్ వచ్చారు. కాకపోతే ఈ రోజు నాకు ఫీవర్ వస్తుంది. నేను ఎప్పుడైతే డేట్ డిసైడ్ చేసుకున్నానో వెళ్తే హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. మళ్ళీ ప్రోగ్రామ్ రేపు అనంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. దానివల్ల నేను అందరికీ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయింటాను. దానివల్ల సారీ అందరూ మన్నించాలి నాకు. కాకపోతే నాకు ఇంతమంది వచ్చినా ఇప్పుడు ఇక్కడ ఉన్న మంది ఒక్క మనిషికి 10 మంది 100 మంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నా స్పీచ్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఇంతమంది చాలు. నాకు ఎక్కడ పోయి పెట్టుకోవాలని కూడా అవసరం లేదు. వచ్చిన వాళ్ళు నా వాళ్ళు కానీ మన వాళ్ళు కాబట్టి మన దగ్గరకు వచ్చింది, కాని వాళ్ళు కాబట్టి దూరం వెళ్ళిపోయింది. మనం వచ్చిన వాళ్ళే మన వాళ్ళు. లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉమెన్స్ అసోసియేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చిన మన అక్క చెల్లెలకి ముందు కూర్చున్న వాళ్ళు, స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అయితే మేము ముందుగా ఒక డేట్ అనుకున్నాము. ఆంటీకి జ్వరం రావడం వల్ల మేము అది ఫస్ట్ ఒకలాగా ప్రిపేర్ అయినాము. తర్వాత అందరూ ఇంకా అదే డేట్ అనుకుని వేరే ప్రోగ్రామ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు. తర్వాత ఇంకా అయినందుకు మన పద్మారెడ్డి అక్క చాలా కోపమైంది. ఈసారి ఇంకోసారి ఆనందం చేసినప్పుడు మీరు రావడానికి కూడా స్టేజ్ పై కావాలంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు ఎందుకంటే బాగా ఇస్తున్నాం, ఒకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము. అసలు మహిళలు అసలు ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు చేసుకోవాలంటే ఒక మహిళ ఎంతసేపు నేను ఇంట్లోనే ఉంటే నాకు అన్ని తెలుసు అనుకుంటారు. కానీ మనము ఒకసారి బయటికి వచ్చి 10 మందితో మాట్లాడుతుంటే మన కష్టాలేంటి నష్టాలేంటి, అసలు ప్రతి ఒక్కరితో ఏ విధంగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో ఏ విధంగా నిలగాలి అనేది మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే మన రెడ్డి సంఘాలు పెట్టినందుకు రాగలరు చాలా మంది, కానీ మన వాళ్ళు అందరూ రెడ్డి సంఘం లేకపోతే చాలా మంది ఉన్నారు. మా ఇంటి పక్కనే చాలా మంది ఉన్నారు. మా ఇంటి పక్కన మాత్రం మేము ముగ్గురమే ఉన్నాం. అందుకనే ఏం చేయలేకపోతున్నాం. రెడ్డి సంఘం వాళ్ళు చెప్పకుంటే చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. కానీ ఇదొకటి మనం అనుకున్నాం కాబట్టి మన రెడ్డి సంఘం కూడా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మన వాళ్ళు కూడా మనం చెప్పుకోవాలంటే మనమే చెప్పుకోవాలి. వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళ కులం గురించి మనం మాట్లాడి మన కులం గురించి వాళ్ళతో మాట్లాడితే గొడవలు సరే ఇలాంటి ప్రోగ్రామ్ మనం చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే ప్రతి ఒక్కరు పెట్టి అసలు ఎక్కడున్నా కానీ అందరం తీసుకొని రావాలి. ఎందుకంటే మన దాంట్లో మన బాధ మనం చెప్పుకుంటే కొంచెమైనా తీస్తే ముందుకు వెళ్తుంటాం. ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా మనకి ఇక్కడికి వచ్చినాం కాబట్టి వాళ్ళ ఇబ్బంది ఏదని మనకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఈ రెడ్డి ఉమెన్స్ లో మనకు కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ కూడా వచ్చారు. సిస్టర్ అస్మిత, లలిత, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఒకసారి గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. అందరు ర్యాంక్ మన రెడ్డి ఉమెన్స్ ఒకసారి ర్యాంక్ చేసి మీరు కూడా పైకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మా చంద్ర గారు వదిలే అసలు ఈ ప్రోగ్రామ్కి నన్ను ముందుకు తీసుకొచ్చి కామనే నాకు అసలు రెడ్డి ఉమెన్స్ అనేది తెలియదు. అసలు నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను షాకైనా ముందుకు దొరుకుతుంటే ఏందో అనుకున్నా. తర్వాత మెల్లమెల్లగా కొంత తెలుస్తుంది రెడ్డి
అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ లో భారతీ రెడ్డి గారు ఎంతో గ్రాండ్ గా ప్రోగ్రామ్ చేస్తున్నారు. తను ఒక రైతు బిడ్డ. నేను విన్న ప్రకారం తను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎంతో మందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కూడా తను ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ అనేది అందరికీ దాని గొప్పతనం అనేది చెప్పి అందరి ముందుకి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చిన అందరికీ ఇది ఓన్లీ ప్రోగ్రామే కాకుండా, ఓన్లీ ఉమెన్స్ డే ప్రోగ్రామే కాకుండా అందరికీ ఒక సర్కిల్ అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారు. బిజినెస్ ఉంటే బిజినెస్, ట్రిప్స్ కానీ, కిట్టి పార్టీస్ కానీ, మీకంటూ సర్కిల్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ లోనే మీకు పరిచయాలు పెరుగుతాయి. సో నెక్స్ట్ టైం ఇంకా గొప్పగా చాలా మందితో ఈ ప్రోగ్రామ్స్ భారతీ రెడ్డి గారు ఆర్గనైజ్ చేయాలని ఈ ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అక్కకి ఇంకా భారతీ చాలా థ్యాంక్ యూ. కన్వెన్షన్ అవి హైదరాబాద్ లో హాల్స్ ఉన్నాయి. మనం ఏమైనా ఈవెంట్ చేసుకోవాలి, మన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకోవాలి, బర్త్డే పార్టీలు, అలా శ్రీమంతాలు అంటే తనకు కాల్ చేస్తే మన రెడ్డి కాబట్టి మనకు తనకు చాలా హెల్ప్ చేసి నమస్తే ముందుగా భారతీ అక్కడికి. ఎందుకంటే అక్క వ్యవసాయం చేస్తూ ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుంటుందంటే థ్యాంక్ యూ అక్క. దానికి తోడు పద్మక్క మమ్మల్ని అందరినీ తన వెనకాల మేము సపోర్ట్ ఉంటున్నాము. అందరికి కూడా మేము వస్తామని ప్రతి దానికి ముందుంది. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా అక్క వెళ్ళాలని వస్తుంటాము. ఈరోజు ఎస్పెషల్లీ నేను మీదకి రావడానికి స్పెషల్గా వద్దామని ఏంటి అంటే మదర్ అనేది అన్నింటిలో ముందుకు ఉండడం అనేది కాదు. ఒక ఫ్యామిలీని కూడా ఎలా ముందుకు ఉంటుంది అంటే సంథింగ్ ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లలకి ఏం కావాలంటే ఆ మదర్కి మాత్రమే తెలుసు. మదర్ ఎంత బ్యాక్ సపోర్ట్ ఉంటారు. ఒకరోజు తల్లి కళ్ళు రెండు ప్రాబ్లమ్ వస్తుంటాయి. యాక్సిడెంట్లో కళ్ళ పోతుంటాయి బాబుకు మదర్కి. ఒక కన్ను వాళ్ళ బాబుకి ఇచ్చేసి, ఒక కిడ్నీ వాళ్ళ బాబాకి ఇచ్చేసి తను పుట్టినలాగా కిడ్నీ లేకుండా ఉండిపోతుంటాయి. అప్పటికి పిల్లలకు తెలియదు ఆ వయసులో ఏమవుతుంది మా కన్ను దేని విషయం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలియలేదు. యాక్సిడెంట్ అయినప్పుడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ అమ్మ గుర్తినయ్యి పిల్లలు ఐడెంటిఫికేషన్ చేసి అమెరికాకి లేదా ఒక ఈవెంట్కు మదర్ పోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మనం ఇన్సల్ట్ చేసావు అని ఫీల్ అయ్యారంట పిల్లలు. అక్కడి నుంచి రిటర్న్ హైదరాబాద్ మన ఊరికి వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకొని చనిపోయినాక తను దాంట్లో నోట్లో రాసి పెట్టిందంట. ఏంటి అంటే ఆ కన్ను నీకు ఇచ్చాను, యాక్సిడెంట్ ఇచ్చాను, పిల్లలు మీ ఇబ్బంది కాపాడడం కోసం నేను హెల్ప్ చేశాను. అదే మదరు నువ్వు వెళ్తే అప్పుడు తల్లి చనిపోయినాక వాళ్ళకి అర్థమైందంట. కానీ ఏం లాభం వెళ్ళిపోయింది, తను చనిపోయింది కాబట్టి తల్లిని అలా ఒక హెల్ప్ చేస్తుంది ఫ్యామిలీకి అందరికీ. అది నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయరెడ్డి మాట్లాడు. నమస్తే అందరికీ, ముఖ్యంగా భారతి గారికి నమస్తే. నేను రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్టేట్ కమిటీ సోషల్ మీడియా కన్వీనర్ని. ఇంతకుముందు ఆర్మీలో వర్క్ చేశాను, రిటైర్డ్ ఆర్మీ. ఎప్పుడు అనుకునేదాన్ని అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాసవి వాళ్ళవి అందరివి, బ్రాహ్మణ్స్వి అందరివి, మన దాంట్లో ఏంటి అబ్బా ఏం ప్రోగ్రామ్స్ కావు, అసలు మన దాంట్లో ఏమన్నా ఉందా అన్నట్లు. అప్పుడు తెలిసింది నాకు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారు క్రియేట్ చేశారని. అప్పుడు నేను జాయిన్ కావడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు నిజంగానే మహిళలు ఎక్కువ రాలేదు. మహిళ అంటే ఏంటి? శక్తి. శక్తి అంటే పార్వతీదేవి, అంటే మనము దేవుళ్ళతో సమానం. అటువంటిది మనం బయటికి రావాలి, అన్ని నేర్చుకోవాలి. నేను ఆర్మీలో చాలా నేర్చుకున్నాను. అయినా కానీ సర్వీస్ వదిలిన తర్వాత సివిల్లో జాయిన్ అయినప్పుడు నాకు చాలా తెలియదు. అందరినీ కలుస్తుంటేనే చాలా నేర్చుకుంటుంటాం మనం. కాబట్టి బయటకు వచ్చి మనం అన్ని అటెండ్ అవుతుంటే, ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటేనే మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ చేశారు, అంటే ఒక మహిళనే రూల్ చేస్తుంది ఇండియాని. నెక్స్ట్ నిర్మలా సీతారామన్, ఆమె కూడా ఒక మహిళనే. సో మహిళలు అంటే ఎంత ఇంపార్టెంట్ కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం దానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. మనం అన్ని కార్యక్రమాలు
చేయగలుగుతాము. ఇంట్లో వంట, పిల్లలు అర్థం చూసుకోవడము, ఉద్యోగం చేయడము, బయట ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేయగలుగుతాము. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. శ్వేత గారిని మాట్లాడవచ్చు. నెక్స్ట్ టైం తప్పకుండా పెద్దెత్తున చేసుకుంటామని నేను మాటిస్తున్నాను. తప్పకుండా మనం జరుపుకున్నామన్నా ఏముందా వినిపిస్తలేదా? ఇంత గట్టిగా మాట్లాడుతుంది కదా. మీరందరూ సపోర్ట్ ఉంటే కూడా మనం పెద్ద ఎత్తున చేసుకుంటామండి. మీరందరూ సపోర్ట్ ఉంటే అలా మీరు కూడా మేమొక్కరమే కాదు, మేము ఇక్కడ ఉన్నాను, మేము ఎక్కడే కాదు, మీరు ముందు కూడా సపోర్ట్గా ఉండాలి. మీరందరూ ఒకరికొకరు చెప్తుంటే కూడా మన పెద్ద ఎత్తున మనం రెడీ అనేది చూపించుకోవచ్చు. ఇప్పుడు ఇంత చిన్నగా పోషించినట్టుంటే ఏం అర్థమైతే చూడలేకపోతున్నా చెప్తున్నా కదా. అందరూ ముందుకు వస్తేనే ఏదైనా జరుగుతుందా, మనందరూ ముందుకు రావడానికి కోరుకుంటున్నాను. నేను అలా అనుకుంటలేను. చూడడానికైనా వినడానికి చెవులు ఉండాలి, చూడడానికి కళ్ళు ఉండాలి. అదృష్టవంతులే చూస్తారు, అదృష్టవంతులే వింటారు. ఈ స్టేజ్ మీదకి ఇంత ముందుకు రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ విజయలక్ష్మి ఆంటీ ధైర్యం ప్రోత్సహించింది. పద్మారెడ్డి గారు నన్ను గుర్తింపు తీసుకొచ్చారు. నాకు కళ్ళముడిలో సపోర్టింగ్ చేయడానికి మా లత ముందుకు రావాలి అంటే లత చాలా సపోర్ట్ చేసి నన్ను ఇంతమందిని పరిచయం చేసిన లతకు థ్యాంక్ యూ. ఈరోజు నిర్వహిస్తున్న మనం రెడ్డి ఉమెన్ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ తోడేటి భారతరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ మానస గారు, నా తోటి కౌన్సిలర్లు అండ్ వేదిక మీద ఉన్న పెద్దలు, నా ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ నేను 15th వార్డు కౌన్సిలర్. ఈరోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ అనమాట, రెడ్డి సంఘం ప్రోగ్రామ్కి రావడం. నన్ను పిలిచింది మన లక్ష్మక్క గారు కాలేజ్ రావాలని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాగుంటుందా గ్యాదర్ అవ్వడం? కొంచెం ఎంత టైం లేకపోయినా కొంచెం టైం స్పెండ్ చేద్దాం గ్యాదర్లో. ఎందుకంటే బాగుంటుంది ఆ విషయం. మనకు కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంది. మనకు మన 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 దగ్గర కూడా జనాలకు మనము ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కొంచెం టైం కేటాయించి అందరం కలిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు రెడ్డి ఉమెన్స్ అంతర్జాతీయ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు రెడ్డి ఉమెన్స్ నుంచి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని అందరూ సంతోషపడుతున్నారు, కానీ ఈ మహిళా దినోత్సవం చేసే వ్యక్తి అసలు ఎలా వచ్చింది ఇంత ముందుకు? మేము ఎన్నో సంవత్సరం 2009 నుంచి జాగృతిగా మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో అధ్యక్షురాలుగా ఉండి కూడా మేము ఇంత ముందుకు చేయలేదు. అదే తన 4-5 సంవత్సరాల నుంచి ఈ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ కు పరిచయం కావడం వల్ల వాళ్ళు ఈ పద్మగారు ఈ నాగర్కర్నూలు అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం వల్ల భారతి గారు చాలా చూసుకొని వెళ్తున్నారు. ప్రతి ప్రోగ్రాం చేయడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఏ ప్రోగ్రాం చేసినా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళను ఎక్కువ క్యాలెండర్ ఆవిష్కరణకు తప్పించి మిగతా టైంలో రావడము మేము రప్పియడము మా నుంచి కాలేదు. ఇప్పుడు ఈ హైదరాబాద్కి వెళ్ళి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆ సంఘం వాళ్ళను, ఆ సేవా సమితి వాళ్ళను ఇప్పటికీ కల్పకూర్తికి 4 సార్లు రప్పించింది భారతి గారు.
భారతి 4 సార్లు రప్పించింది అంటే ఆ ఘనత భారతిదే. ఇప్పుడు భారతి ఈ ప్రోగ్రాం ఫెయిల్ అయిందని మనం ఏమో నిరాశ చెందవలసిన అవసరం లేదు. కొన్ని అన్యోకారణాల వల్ల ఎవరికైనా మనము మనుషులకు మానవ మాత్రులం కాబట్టి అది సహజం. ఒకటి సక్సెస్ కావచ్చు, ఒకటి ఫెయిల్ కావచ్చు. దానికి మనం బాధపడకూడదు, ఉన్నదాంతోనే సర్దుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇన్ని రోజులు సరి చేసి కూడా మేము ఏం చేసేదంటే అందరి విలేజ్ వాళ్ళని అందరి నేమ్స్ ఫోన్ నెంబర్స్ ఒక బుక్ లో రాసుకొని వాళ్ళకు ప్రతి ప్రోగ్రామ్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్లు చేసి పిలిచేవాళ్ళం. ఊరూరికి మండలానికి ప్రతి వ్యక్తికి అందరికీ కూడా. కాకపోతే తనకి అంత ఇంకా తనంత ఎదగలేదు, కాకపోతే ఎదుగుతుంది. తన మాకన్నా ముందుకెళ్ళి చాలా ముందుకెళ్ళి అన్ని ప్రోగ్రామ్స్ చేసి అందరి మన్ననలు పొందుతుంది భారత్. ఎందుకంటే తనకు చెయ్యాలనే ఉగలాటం ఉంది, ఆ కోరిక ఉంది, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉంది, 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉంది. అందరూ సహకరిస్తారు కూడా. మీరందరూ మీ అందరి సహకారంతో తను ముందుకెళ్తుంది. మీ అందరి సహకారం కూడా మన కల్పపూర్తి మహిళలు అంటే మామూలు మహిళలు కాదు. చాలా ఎప్పటి నుంచో మన కల్పపూర్తులకు చాలా పేరుంది. గోపాల్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మనము ముందుకు వెళ్ళిన వాళ్ళనే. అందుకొరకు మీరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము, మా వంతు సహకారం మేము అందివ్వగలము, మేమున్నాము సంఘంలో సేవా సమితిలో ఎప్పుడు ముందుంటాము అనే భావనతో మీరందరూ కలిసి ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నేను సక్సెస్ కాలేదు అనుకుంటలేదు. నేను ఒక 6 సంవత్సరాల కింద సమరపేరి అని రెడ్డిస్ గ్రూపులు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నారు అక్కలు, మత్పక్క, అన్సూయక్క, ఆంటీ, పావని గారు లేరు. ఈరోజు బాధాకరంగా ఉంది పావని మన వద్దనే లేనందుకు. వాళ్ళని నలుగురికి ఎక్కించుకొని అప్పుడు నాకు చిన్నది 800 హాల్తో కారు ఉండేది. నాకు ఫస్ట్ నటు పెద్ద కారు ఉండేది. ఆ చిన్న కారులో నేను 5 మంది అక్కలను ఎక్కించుకొని రోజుకు 10 ఊళ్ళు పొద్దున 7ంటికి వెళ్ళి రాత్రి 8ంటికి ఇంటికి వచ్చాను. 10 ఊళ్ళను ప్రచారం చేసి రెడ్డిసులు ప్రచారం చేసి లేడీస్ మహిళలను తీసుకొని 6 బస్సుల మందిని మహిళలు ఎక్కించుకొని మేము సమరపేరికి గౌరీ దగ్గర మీటింగ్ మేము కల్వకుర్తి నుంచి మా తరఫున నేను ఈ రోజు అయితే తీసుకొని పోయినాము. ఆ రోజే మేము లేడీస్ సక్సెస్ అయిపోయినాను. నేను ఆ రోజే సక్సెస్ అని కోరుకున్నాను. నాకు ఇవాళ కొత్తగా సక్సెస్ అనేది నాకు రావాలని ఏం లేదు. ఇప్పటికీ నేను ఇప్పుడు నాకు ఇక్కడ హాల్లో జనాలు లేకపోయిండొచ్చు, కానీ నా ప్రోగ్రామ్ ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో పోతుంది, అందరూ చూస్తున్నారు నా ప్రోగ్రామ్ ని. శ్వేతారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్వేతారెడ్డి గారికి చిరు సన్మానం. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ శ్వేతారెడ్డి గారు. క్లాప్స్ అని కొట్టండి. బయట ఉన్న వాళ్ళకి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి, తనని ఎంకరేజ్ చేయండి. మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ కి మనకంటూ కొంచెం టైం ఇచ్చి తన సేవ చేస్తున్నందుకు తనకి సన్మానం. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి తనని ఎంకరేజ్ చేయగలరని మనవి. థ్యాంక్ యూ మానస గారు. మేడం చిన్న తల్లి మంచి డాన్స్ చేసినావు. ఒక్క నిమిషం మేడం. చిన్న నాన్న చిన్న ఓకే
మేడం ఒక్క నిమిషం ఓకే ట్రెజరర్ అండి దాని నారాయణపేట డిస్ట్రిక్ట్ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ట్రెజరర్ ప్రతిభా రెడ్డి గారు. కంగ్రాట్స్ అండి ప్రతిభా రెడ్డి గారు. ఓకే మేడం ప్రతిభా రెడ్డి గారికి పావని రెడ్డి గారితో సన్మానం. ఓకే మేడం కంగ్రాట్స్ అండి ప్రతిభా గారు. మేడం ఓకే మేడం జ్యోతి రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ నార్కర్నూలు డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన జ్యోతి రెడ్డి గారికి భవానీ రెడ్డి గారితో సన్మానం. కంగ్రాట్స్ అండి జ్యోతి రెడ్డి గారు. కంగ్రాట్స్. ఓకే మేడం శ్రీలత రెడ్డి గారు నార్కర్నూలు డిస్ట్రిక్ట్ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారికి విజయారెడ్డి గారితో తిరుగు సన్మానం. కంగ్రాట్స్ అండి శ్రీలత రెడ్డి గారు. స్వాతి రెడ్డి నార్కర్నూలు డిస్ట్రిక్ట్ స్వాతి రెడ్డి గారికి కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ అస్మిత ధర్మాల దేవాలయ ప్లీజ్ క్లాస్ సైడ్. నెక్స్ట్ శైలజ గారు. కంగ్రాచులేషన్స్ స్వాతి రెడ్డి. మార్చి 28 రోజు నాగోల్ బండ్లగూడలో తన బోటిక్ అండ్ శారీ షాప్ ని ఓపెన్ చేయబోతున్నారు. శ్రీ తన్మీర బోటిక్ అని బోటిక్ అండ్ శారీస్ గ్రాండ్ ఓపెనింగ్ చేయబోతున్నారు. బండ్లగూడ నాగోల్లో మైటింగ్ దగ్గరేనే. నేను వస్తాను. మీరు ఎవరైనా ఉన్నా ఇంకా మీ ఫ్రెండ్స్ చుట్టాల వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి మనం అసోసియేషన్ లో ఎవరిని నేను చాలా వెళ్తుంటాను. ఎవరైనా సరే 100% సక్సెస్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీ తన్మీరాది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా సపోర్ట్ ఇస్తామని. ఇప్పుడు మన అదొకటిలో కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లను మన పద్మరెడ్డి అబ్బా సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సింగుగా నలిత కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా గెలవడం. ఈరోజు మనం ఒక రెడ్డిగా అసోసియేషన్ ఆధ్వర్యంలో తనను సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. పార్టీ మేడం 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 చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అస్మిత ఇక్కడే ఉంటుంది. అస్మిత గారు హైదరాబాద్ నుంచి కౌన్సిలర్ గా గెలవడం. ఈరోజు మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం కల్లకుర్తిలో
ఇగో ఇచ్చు ఓకే నెక్స్ట్ జ్యోతి గారు నన్ను సన్మానించవలసింది మేడం నానా నువ్వు అడ్డం వస్తున్నావు ఈ రెడ్డి ఆధ్వర్యంలో ముందు నుంచి సాక్షి తెచ్చింది రాధారెడ్డి గారు కొంచెం వేరే పోయి చిన్న స్కూలా మేడం మేడం ఓకే మేడం అన్నా తెలంగాణ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ పద్మారెడ్డి గారితో సన్మానం. భారతిరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ కావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాట్స్ భారతిరెడ్డి గారు, కంగ్రాట్స్ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. ప్రోగ్రామ్ కి వస్తారా రారా అన్న టెన్షన్ తోటి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినందుకన్నా గట్టిగా ఒకసారి చప్పట్లండి. ఎందుకంటే అసలు ఇంట్లో మన ఇంటికి చుట్టాలు వస్తారంటే వంట చేయడానికి ఎంత ఇబ్బంది పడతారు. అలాంటివి అసలు నేను పేషెంట్ గా ఉండి కూడా తన ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తుంది. కిందికి పెట్టి కొద్దిగా ఇంకీ జరిగింది మేడం టోటల్ వచ్చేసి కొద్దిగా ఇంకీ జరిగింది. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ లో ఫస్ట్ కూడా ముందుకుంటుంది. ఏజ్ లోనే కాదు ప్రతి పనిలో కూడా ముందుండి ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. పద్మతమ్మ ఓకే ఓకే ఒక నిమిషం మేడం ఇంటికి జరిగింది మేడం. మేడం 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 ఇక్కడ మేడం ఓకే మేడం. ప్రతి ప్రోగ్రామ్ కి మేడం సైడ్ మేడం మేడం సైడ్ కంపల్సరీ ఎవరు రాకుండా బస్ ఎక్కైనా సరే హైదరాబాద్ లో జరిగే రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతున్నారు. అంత ఇంట్రెస్ట్ మన ప్రోగ్రామ్ అంటే.
ఓకే మేడం. సర్కారము రెడ్డి నుంచి హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మేడం ఇక్కడ చూడాలి మేడం, అక్కడ కాదు ఇక్కడ చూడాలి మేడం. సన్మానం మమ్మల్ని కూడా మేము ఊరికి రప్పించినందుకు లావణ్య గారికి ఇక్కడ నగర్ కర్నూలులో అందరూ ఒక ఫోటో కోసం లైన్ గా నిలబడాలని మేడం ఇక్కడ చూడాలి మేడం. చాలా మొబైల్ లో ఫోటో చూసాడు, రోజు చూసుకొని స్టేటస్ పెట్టుకుంటారు. నార్కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కలిసి సన్మానం చేయండి. కమిటీ వాళ్ళందరూ నిలబడండి. ఓకేనా మేడం, వచ్చిరా మేడం. నార్కర్నూలు డిస్ట్రిక్ట్ కమిటీ అందరూ కూడా నిలబడి ఫోటోకి మంచి ఫోటో తీస్తూ సన్మానం చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. మేడం ఇక్కడ మేము ఉన్నాం మేడం. ఫోటోకి అందరూ కొంచెం వెనక్కి నిలబడండి. నార్కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ నిలబడండి. కమిటీ వాళ్ళందరూ కూడా ఓకే మేడం. మేడం మీరు కొద్దిగా ఈ కొంచెం వెడల్పు నిలబడండి. అందరూ పడట్లే. మానస గారు కొంచెం ముందుకు రండి. కొంచెం ఒక అడుగు వెనక్కి వేయండి. మంచిగా పడతారు. ఓకే. కమిటీ మెంబర్స్ అందరూ కూడా సన్మానం చేయండి. ఓకే మేడం. స్వప్నారెడ్డి గారు, నార్కర్నూలు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి స్వప్నారెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారి పైకి రండి. అందరం కలిసి గ్రూప్ ఫోటో దిద్దామండి. అందరూ రాజేంద్రి ఉన్నది నిలబడండి. రాజేంద్రి నిలబడండి. అది ముఖ్యమైన ఓకే మేడం. వాట్సాప్ కొద్ది లాంగ్ ఉండండి. ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు గ్రూప్ లో
మన కమిటీ మెంబర్స్ కి అవార్డు తీసుకున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. నేను రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ డిస్టిక్ నాగర్ కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ భారతి రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈరోజు మేము కల్వకుర్తిలో తోడేటి చెన్నారెడ్డి గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. అయితే ఇది ఎందుకోసము అని అంటే మహిళల కోసము. అందరికీ అన్నీ ఉంటాయి కాబట్టి మాకు మహిళలకు కూడా ఒక దినోత్సవం అనేది ఏర్పడి ఉన్నది. ఇంతకుముందు పెద్దలు ఎప్పుడో చేసింది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, చాగలి ఐలమ్మ ఇలాంటి వీర నారీమణులు ఎంతో మన దేశం కోసం త్యాగం చేసి త్యాగమూర్తులు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అలాంటి గడ్డ మీద మేము పుట్టినందుకు మేము కూడా మా వంతు సహాయం ఏదైనా చెయ్యాలి అని మేము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఎంతోమంది మహిళలకు చాలా టాలెంట్ ఉంటుంది. అమ్మ అంటేనే ఒక భూమాత. ఆ భూమాత ఎంతో భారాన్ని మోసుకుంటూ మనకు ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి భూమాత ఉన్న మన భారతదేశంలో ఏ దేశంలోనైనా కానీ ఇంత సహనము, ఓర్పు, మనకు హిందూ ధర్మంలో ఎంతో మేలు చేయడం తప్ప, ఒకరికి అన్నం పెట్టడం తప్ప ఒకరిని దోచుకొని తినాలి అనే ఉద్దేశం అనేది మన హిందూ ధర్మంలో లేదు. మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి. మన మహిళలందరూ వాళ్ళ టాలెంట్ను బయటకు తీసుకురావాలి. ఆ మహిళల టాలెంట్ను లోపల ఇళ్ళల్లో కూర్చొని వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే మేము ఈ మహిళలది అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్నాము. అయితే రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఉన్నది కూడా ఎందుకు, అలాంటి మహిళలని వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు అందించాలన్నదే మా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇక్కడ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వెల్లన్నలో జరుపుకుంటున్నాం మేము. దీనికోసం పద్మారెడ్డి గారు తెలంగాణ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా కోసం తన టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ. ఉమెన్స్ డే అంటే ఓన్లీ లేడీస్ కోసం స్పెషల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇది ఏంటంటే రెడ్డి సొసైటీలో ఏంటంటే అందరూ ఇంట్లో ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు అన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సో అందరు కలిసి ఒక ఈవెంట్ లాగా సెలబ్రేషన్ చేసుకొని ఒక గ్రూప్ ఆర్గనైజేషన్ కమిటీ అసోసియేట్ చేసి అందరినీ గ్యాదర్ చేసింది ఇక్కడ భారతిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ భారతిరెడ్డి గారు, ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఐఎమ్ డాక్టర్ మాన్సా, ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఎమ్స్ హాస్పిటల్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మేము ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజే మా హాస్పిటల్లో గైనిక్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఓపెన్ చేసాము. అండ్ అదే రోజు ఒక చిన్న ఉమెన్ పుట్టింది. సో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దాట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ ఇక్కడికి వచ్చిన రెడ్డి ఉమెన్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసోసియేషన్ మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రెడ్డి ఉమెన్స్లలో కూడా లేని వాళ్ళు, బీద వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళని తెలుసుకొని మనకి ఏమైనా ముందు ఏమైనా అవసరాలున్నా ఇలాంటి ఒక కమిటీ ఏర్పడడం వల్ల అందరూ వాళ్ళ బాధలు చెప్పడం వల్ల మన రెడ్డి వాళ్ళు ఇంకా కొంచెం సహాయం కూడా చేయగలుగుతాము. ఇంకా ఏమన్నా ఇట్లాంటి మహిళలు ఇట్లా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒకరి విషయం ఒకరు చెప్పుకోవడం వల్ల ఇంకేమైనా సమస్యలు ఉన్నా మన రెడ్డి బంధువులకు ఎవరైనా ఆపదలో ఉన్నా ఆదుకోగలుగుతాము. థ్యాంక్ యూ.